సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం. ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం అయితే ఈ నెల 27న ఎన్నికలు జరగాల్సి ఉంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడం, ఇతర కారణాలతో ఎలక్షన్స్ ను మార్చి నెలాఖరు వరకు వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ. సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం. ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం ఈ నెల 27న ఎన్నికలు జరగాల్సి ఉంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటం, ఇతర కారణాలతో ఎలక్షన్స్ ను మార్చి నెలాఖరు వరకు వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, సింగరేణి ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరగనుంది కదా, అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల అంశం మరోసారి హైకోర్టుకు చేరింది. యాక్చువల్గా ఇది 4 ఏళ్ల క్రితమే జరగాల్సిన ఎన్నికలు, కానీ అప్పటి నుంచి కరోనా అని ఒకసారి, ఆ తర్వాత అప్పట్లో ఉన్న గవర్నమెంట్ ఒకసారి కోర్టుకు వెళ్ళడం, లేకపోతే ఆ తర్వాత వివిధ సంఘాలు ఇటు గుర్తింపు సంఘం ఎన్నికల కోసం వివిధ కార్మిక సంఘాలు హైకోర్టుకు వెళ్ళడం, ఇట్లా పలు అనేక అంశాలతోటి ఇది పోస్ట్పోన్ అవ్వకుండానే వస్తుంది. యాక్చువల్గా లాస్ట్ మార్చిలో ఈ ఎన్నికలు జరగాల్సి ఉండే, కానీ అప్పటి కొన్ని కార్మిక సంఘాలు ఇటు నోటిఫికేషన్కి సంబంధించి హైకోర్టుకి చేరడంతో అప్పుడు మళ్ళీ దాన్ని అక్టోబర్ 30కి నిర్వహించాలని అప్పుడు హైకోర్టు వాయిదా వేసింది. సో అక్టోబర్ 30 తర్వాత కూడా అప్పటి గవర్నమెంట్ ఇప్పుడు నిర్వహించలేమని, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని చెప్పడంతో దాన్ని ఈ నెల డిసెంబర్ 27కు వాయిదా వేస్తూ హైకోర్టు దాన్ని అప్పుడు తీర్పిచ్చింది. సో దాని ప్రకారమే ఇప్పటికీ ఎన్నికలకు సంబంధించిన వివిధ పనులు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే నామినేషన్లు వేశారు. మరొక ఇటు 9 రోజుల్లో ఈ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. సో ఈ టైంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇంధన శాఖ స్పెషల్ సెక్రటరీ శర్మ హైకోర్టును ఆశ్రయించారు. సో ఇప్పుడే రీసెంట్గా గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఎన్నికల నిర్వహణ, అలాగే దాంతోపాటు పోలింగ్ వివిధ అటు సిబ్బందిని కేటాయించడంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు ఎన్నికల నిర్వహణకు అట్లీస్ట్ 3 months పాటు టైం ఇవ్వండి అంటూ కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. మార్చి 27 తర్వాత 2024 మార్చి 27 తర్వాత ఎప్పుడు ఎన్నికలు నిర్వహించమని మీరు ఆర్డర్ ఇచ్చినా మేము ఎన్నికలు నిర్వహించడానికి రెడీగా ఉన్నామంటూ కూడా ఇటు ఇంధన శాఖ స్పెషల్ సెక్రటరీ శర్మ పిటిషన్ వేశారు. సో దానిపైన ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. యాక్చువల్గా ఇప్పటికే దీనికి సంబంధించిన నామినేషన్లు, గుర్తులు అన్నీ వచ్చాయి. సో ఇప్పటికే అటు ఏఐటీసీ కానీ, ఇటు ఎన్ఐటీసీ కానీ, ఇటు టీజీబీకేఎస్ కానీ అన్ని ఇటు కార్మిక సంఘాలన్నీ కూడా వీటిపైన ప్రచారాలు సాగిస్తున్నాయి. ఇప్పటికే మొత్తం ఈ కోల్బెల్ట్ ఏరియా అంతా కూడా 5 పార్లమెంటు అలాగే 15 అసెంబ్లీకి నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు అనేది జరుగుతాయి కాబట్టి ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు ఈ గుర్తింపు సంఘాలకు అనుబంధంగా ఏవైతే ఉన్నాయో కార్మిక సంఘాలకు, ఆయా పార్టీలకు సంబంధించిన వివిధ నాయకులు కూడా ఇప్పటికే ప్రచారాలు కూడా చేస్తున్నారు, ఈ పోలింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ టైంలో ఈరోజు హైకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది అనే దానిపైన అటు కోల్బెల్ట్ ఏరియాలో అయితే తీవ్ర ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే 2017లో ఈ ఎలక్షన్స్ జరిగాయి. ఆ తర్వాత ఇప్పటికీ ఈ లాస్ట్ 4 years నుంచి పోస్ట్పోన్ అవుతూనే వచ్చాయి. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఇప్పుడు ఇంకో పిటిషన్ కూడా హైకోర్టులో పడ్డది కాబట్టి ఈరోజు నిజంగానే ఇటు హైకోర్టు ఉన్న ప్రకారం యాజ్ యూజువల్గా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న డిసెంబర్ 27న ఎన్నికలు జరగాలని చెప్తుందా, లేకపోతే పోస్ట్పోన్ చేస్తుందా, గవర్నమెంట్ రిక్వెస్ట్ మేరకు వాళ్ళు వేసిన పిటిషన్ మేరకు పోస్ట్పోన్ చేస్తుందా అనే అంశంపైన అయితే కోల్బెల్ట్ ఏరియాలో తీవ్ర ఉత్కంఠ అయితే ఉంది. ఎందుకంటే గతంలో కూడా చూసాం, గతంలో లాస్ట్ టైం అక్టోబర్ 30కి నిర్వహించాలని చెప్పినప్పుడు అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు మేము ప్రజెంట్ ఈ ఎన్నికలు నిర్వహించలేము, ఎందుకంటే మాకు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సార్వత్రిక ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు దీనిపైన ఇటు పోలింగ్ సిబ్బంది వీళ్ళంతా కూడా బిజీగా ఉంటారు కాబట్టి ఇప్పుడు నిర్వహించలేమంటూ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పిటిషన్ వేయడంతో డిసెంబర్ 27కి పోస్ట్పోన్ చేసింది. సో ఈ రోజైనా ఇప్పుడైనా దీన్ని కంటిన్యూ చేయమని హైకోర్టు చెప్తుందా, లేకపోతే దీన్ని కూడా పోస్ట్పోన్ చేస్తుందా అని అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. శ్రావంతి. రైట్ సదా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.